మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. పులిపిర్లు వాట్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, అయినా మళ్ళీ వస్తూ ఉంటాయి. సో ముఖం మీద ఎక్కడైనా వచ్చినాయంటే అందం దెబ్బతిందని ఫీల్ అవుతూ ఉంటారు కూడా. అయితే దీన్ని ఈజీగా న్యాచురల్ వేస్లో ఇంట్లో దొరికే పదార్థాలతోని హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చు పూర్తి స్థాయిలో మళ్ళీ రాకుండా. అది ఎలాగో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, పులిపిర్లు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవునండి, ఎందుకు వస్తాయి డాక్టర్ గారు పులిపిర్లు అనేవి? సో పులిపిర్లు బేసిక్ గా వచ్చేసి ఒక వైరస్ దానికి కారణం అండి. హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం అనమాట. సో అది జెనెటిక్ గా ఆ వైరస్ అనేది అందరి బాడీలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయో, ఎప్పుడైతే మనకి సీజనల్ చేంజెస్ అవుతాయో, లేకపోతే ఎప్పుడైతే మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, అలాంటి టైంలో ఈ వైరస్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో యాక్టివేట్ అయ్యి పులిపిర్లు అనేది వస్తుంది. ఓకే, పులిపిర్ అంటే వైరస్ వల్లే వస్తుంది. వైరస్ వల్లే వస్తుంది. అయితే డాక్టర్ గారు దాన్ని న్యాచురల్ వేస్ లో తగ్గించవచ్చు, ఒక 3-4 days లో తగ్గిపోతాయి అని అన్నారు. అది ఎలాగా? అవునండి. సో ఈ పులిపిర్లు ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లోనే అవి స్టార్ట్ అయ్యి తర్వాత చిన్నగా ఉన్నప్పుడు పెద్ద వరకు వెళ్ళనీయకుండా మనం ఆ స్టేజ్లో గనక ఇంట్లోనే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకొని ఈ పులిపిర్లను తగ్గించుకోవచ్చండి. ఓకే, ఎస్ డాక్టర్ గారు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఒకటి మనకి వెల్లుల్లి, నిమ్మకాయ జ్యూస్ అండ్ సున్నం అందుబాటులో లేదు, పడదు అనుకున్న వాళ్ళు ఇంట్లో మనము కిచెన్ లో బేకింగ్ సోడా యూస్ చేస్తాం కదండి, బేకింగ్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. సున్నం అంటే కొంచెం మంట పుడుతుంది అని అంటారు కదా, సో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. కొందరికి జనరల్ గానే ఈ వంట సోడా కూడా పడదు, అలాంటి వాళ్ళు ఆప్షనల్ గా దీన్ని వాడుకోవచ్చు. అవునండి. ఎస్ డాక్టర్ గారు. సో తయారు చేద్దామా ఇది? అవునండి. ఈ మెడిసిన్ పులిపిర్లని అంతం చేసే ఈ మెడిసిన్ తయారు చేద్దాం. అయితే మచ్చలు కూడా ఉండవేమో కదా? మచ్చలు కూడా ఈ పులిపిరి ఏదైతే ఉందో అది రాలిపోతుందండి. ఓకే, మచ్చ కూడా ఏమీ పడదన్నమాట. మామూలుగా లేజర్ గానీ ఇలా చేయించుకుంటే మచ్చ అనేది కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ కంప్లైంట్ అనేది ఉంటుంది. కొందరైతే మళ్ళీ వస్తుంది ఆ ప్లేస్ లో అని కూడా చెప్తుంటారు డాక్టర్ గారు. అంటే యూజువల్లీ పులిపిరి ఆ ప్లేస్ లో రాలిపోయిన తర్వాత అంత ఈజీగా రాదండి, పక్క ప్లేసెస్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఎస్ డాక్టర్ గారు. సో ఫస్ట్ మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని, మనకు కావాల్సింది ఈ వెల్లుల్లి జ్యూస్ అండి. జ్యూస్. సో మనం దీన్ని దంచుకుందాము. ఒక 7-8 రెబ్బలు తీసుకొని వెల్లుల్లివి దీన్ని దంచుకుందామండి. మెత్త పేస్ట్ అయ్యి మనకు అందులో నుంచి ఈ వెల్లుల్లిపాయ స్లైట్ గా అసిడిక్ గా ఉంటుంది కదా, ఈ వెల్లుల్లిపాయ రసం అనేది అది మనకి బయటకు కావాలి. ఓకే, కాబట్టి దాన్ని మెత్తగా బాగా క్రష్ చేసి దంచాల్సి ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయ దంచుతుంటేనే ఒకలాంటి మంచి దీని ఎరమ అనేది వస్తుంది. అవునండి, మంచి సువాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు మనము యూజువల్లీ పప్పులో తాలింపుకి, రసంలో తాలింపుకి, యూజువల్లీ కర్రీస్లో తాలింపుకి ఇలా క్రష్ చేసి వేస్తే దాని అరోమానే డిఫరెంట్గా ఉంటుంది. డాక్టర్ గారు, వైరస్ చంపడానికి ఈ వెల్లుల్లి ఎంతగానో పనిచేస్తుందని మనం కరోనా టైంలో చూసాం. కరెక్ట్ అండి. ఎక్స్టర్నల్ గా యూజ్ చేసినా కానీ ఉపయోగపడుతుంది చాలా బాగా. డాక్టర్ గారు. సో మెత్తగా క్రష్ అయిపోయిందండి. యా అండి. సో ఇప్పుడు ఇందులో మనము లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాము. ఓకే, లెమన్ స్క్వీజ్ చేసి, సో నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ ప్లస్ ఈ వెల్లుల్లిలో ఉన్న అసిడిక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ రెండిటిది మనకి వైరస్ కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. పులిపిర్లు రాలిపోతాయి అంటే ఇది ఎంత పవర్ఫుల్ మెడిసిన్ కదా. యా అండి. అండ్ ఇందులో మనము అంటే ఇది స్ట్రెయిన్ చేద్దాము. స్ట్రెయిన్ చేసి తర్వాత యాడ్ చేద్దాము. ఓకే, అంటే ఈ జ్యూస్ కావాలి మనకి అంతే. అవునండి. వెల్లుల్లి, నిమ్మకాయ రసం. సో అంటే ఫ్రెష్గా మనం తయారు చేసి మనకి ఎందుకంటే మనకి అప్లై చేయడానికి కావాల్సిన క్వాంటిటీ చాలా తక్కువ. అవును, కాబట్టి మనము ఫ్రెష్గా వెల్లుల్లి, నిమ్మకాయ రసము, ఇప్పుడు అందులో మనము ఈ అందుబాటులో ఉన్న వంట సోడా ఇది యాడ్ చేద్దామండి. దీనికి చూస్తున్నారా ఎలా పొంగుతుందో? అంటే ఇది అంత పవర్ఫుల్ అది. ఈ వంట సోడా పడని వాళ్ళు సున్నం యూస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని మనము ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఆ ఇయర్ బడ్స్ దీంట్లో డిప్ చేసి ఎక్కడైతే పులిపుర ఉందో ఆ స్థానంలో జస్ట్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ లో అది డ్రై అయిపోతుంది. అలా ఒక 3 days to 4 days చేసామనుకోండి, ఆ వైరస్ ని కిల్ చేసి ఆ పులిపిరి ఏదైతే అటాచ్ అయి ఉంటుందో స్కిన్ కి అది మొత్తం రాలిపోతుంది. అట్లా ఒక 3 days సరిపోతుంది, చాలా వరకు సరిపోతుందండి. అది కొంచెం పెద్ద సైజ్ అయ్యి లేకపోతే ఇంకా ఎక్కువ డీప్ గా నాటుకొని ఉంటే తప్ప చిన్న చిన్నవి అనుకోండి ఒక 3 days లో ఈజీగా రాలిపోతాయి. హెచ్పివి వైరస్ అనేది చాలా డేంజర్ వైరస్ అంటారు కదా డాక్టర్ గారు? అంటే డేంజరస్ అంటే హెచ్పివి మెయిన్ గా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి యాక్టివ్ అయ్యి కాజ్ చేస్తుందండి. ఇప్పుడు ఎక్కువ పులిపిర్లు రావడము, లేకపోతే స్కిన్ ట్యాగ్స్ లాగా రావడము, లేకపోతే చాలా మందికి ఎక్కువ మోల్స్ పుట్టుమచ్చలు రావడం, ఇవంతా కూడా ఈ హెచ్పివి వైరస్ మూలనే ఉంటుందన్నమాట. ఓకే, సో అదొక ఇన్ఫెక్షన్ అయితే. అవునండి, అండ్ హైలీ ఇన్ఫెక్షియస్ కూడా. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి అంటింది అనుకోండి, అక్కడ కూడా పులిపిర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డాక్టర్ గారు జనరల్ గా ఇది వస్తున్నాయి స్కిన్ మీద అన్నప్పుడు మనం స్కిన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ గా దీన్ని యూస్ చేస్తాము, అక్కడ వరకు పులిపిర్లు రాలిపోతాయి. సో ఇంటర్నల్ గా అంటే ఏం తీసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంటర్నల్ గా మెయిన్ కావాల్సిందండి మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఎప్పుడు బూస్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయో మన బ్లడ్ లో ఈ వైరస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి అని అంటే విటమిన్ సి, విటమిన్ డి అనేది ఖచ్చితంగా మనకి లెవెల్స్ మెయింటైన్ చేయాలి. సో ఎండలో న్యాచురల్ గా ఎక్స్పోజ్ అవ్వడం, ప్రతిరోజు ఒక 30 minutes ఎవ్రీ డే నిమ్మకాయో లేకపోతే విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఎప్పుడు హైగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో దీన్ని అయితే 1 drop అనేది జస్ట్ అంతేనండి, ఎక్కడైతే ఉంటాయో అంతే. సో అంతే ఆ రకంగా పెట్టి అది డ్రై అయ్యేంత వరకు వదిలేసేయాలి. డ్రై అయిపోతుంది. ఎవ్రీ డే అలా ఒక 3-4 days, మాక్సిమం 1 week పెట్టామనుకోండి, అక్కడ ఉన్న పులిపిరి రాలిపోతుంది. ఓకే, నైట్స్ మాత్రమేనా? నైట్స్ పెట్టుకో, స్క్రబ్ చేయొచ్చా లేకపోతే అంతవరకే కదా? అంతవరకేనండి, అంతవరకే పెడితే సరిపోతుంది. ఓకే, ఎస్ డాక్టర్ గారు. సో చాలా మంది కూడా ఈ సమస్యను ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్ ద సెన్స్ అవి ఎక్కడైనా ఫేస్ మీద వచ్చాయంటే జనరల్ గానే బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, అది లోపల ఇబ్బంది పడుతూ ఉంటారు. కరెక్ట్, మళ్ళీ చెప్తా. సో అది ఎక్కడైనా ఫేస్ మీద వచ్చిందంటే అందరం దెబ్బతింటుందని ఫీల్ అవుతూ ఉంటారు కూడా. సో దానికోసం మళ్ళీ ట్రీట్మెంట్ కి వెళ్తే ఇలాంటివి చేస్తూ ఉంటారు, మళ్ళీ అక్కడ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా ఒక మెడిసిన్ అనేది తయారు చేసి చూపించారు, చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పారు. సో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ విధంగా ట్రై చేయాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి. నమస్తే అండి.